ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025లో మీనరాశి వారికి జరగబోయే శుభ ఫలితాలు అలాగే అశుభ ఫలితాలను తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మరవకండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది. మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వృత్తాంతం అనేది తెలుస్తుంది. మీనరాశికి చెందిన వారికి 2025లో మీ కుటుంబ సభ్యులందరికీ అష్ట ఐశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. అయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు అందనున్నాయి. సంవత్సరం ప్రారంభంలో రాహుకేతువుల ప్రభావం వల్ల మీ జీవితంపై ఉంటుంది. మే నెల వరకు మొదటి భావంలో రాహుకేతువుల సంచారం వలన మీ వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. మార్చి ఆఖరి నుండి శని మొదటి భావంలో ప్రవేశించి సంవత్సరం అంతా ఉంటుంది. ఇది మీకు కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. అయితే గురుగ్రహం మీ తృతీయ భావంలో సంచరించడం వల్ల మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. మే మధ్య నుండి గురుడు చతుర్థ భావంలో మారడం వల్ల కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం మీ సహజ సిద్ధమైన అంతర్జ్ఞానం మరింత బలపడుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, అలాగే మీరు చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి. సోదరీమణులతో మంచి అనుభవం ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. గృహ నిర్మాణం లేదా స్థిరాస్తి కొనుగోలు యోచనలు ఉన్నవారు మే నెలాఖరులోపు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చతుర్థ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు రావచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా అన్ని సమస్యలను అధిగమించవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే, 2025లో ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కుజుడు ద్వితీయ భావాధిపతిగా మీ ఆర్థిక స్థితిపై అనుకూలమైన ప్రభావం చూపుతాడు. కొన్ని పరిస్థితుల్లో మీరు ముందుకు సాగడం వలన మీకు గజకేసరి యోగం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అందువలన అతిగా జాగ్రత్త అవసరం. గురుగ్రహం నవమ భావం నుండి ఏకాదశ భావాన్ని చూపడం వల్ల లాభాలు కలుగుతాయి. మీ ప్రయత్నాల నుండి 70 నుండి 80% ప్రయోజనాలనే పొందుతారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చెయ్యాలి. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే, సూర్యుడు షష్ఠ భావాధిపతిగా సంవత్సరంలో 4-5 నెలలు అనుకూలంగా ఉంటాడు. మే నెల తర్వాత కేతు షష్ఠ భావంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రెండవ భాగంలో అధిక మొత్తంలో మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ రోజున మీరు చేసే పరిహారాలను బట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈరోజు వీడియోని చూస్తున్నట్లయితే మీరు చేసే పరిహారాలను బట్టే మీ జీవితం కూడా ఆధారపడుతుంది. ప్రతి నెలలోనూ శివారాధన చేసి అలాగే శివునికి అభిషేకం చేయించడం ద్వారా మంగళవారం నాడు ఆ హనుమంతునికి సింధూరాభిషేకం చేయించడం ద్వారా మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.